అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. నేను ఇప్పటి వరకు వివరించిన అధియజ్ఞమని చెప్పబడు దానిని గురించి లోకులు ఈ రీతిని తలంచుచుందురు. ఇది ఆది నుండి అంతము వరకు నేనేనని వారు భావించెదరు. వారు తన శరీరమును అవకాశమును తన లోపల భాగమందు నింపుకొనియుండి తాను కూడా బయట గల ఆ అవకాశమునందే వసించియుంటున్న ఇల్లు వలె భావింతురు. ఈ రీతిగా వారు బ్రహ్మరూపులై లోపలను బయటను అంతటను ఎల్లప్పుడూ బ్రహ్మస్వరూపమునందే నివసించుచున్నారు. వారు బ్రహ్మానుభవమనడి లోపలి ఇంటి అందలి దృఢ నిశ్చయమనడి గదిలో ప్రవేశించినప్పుడు వారికి బ్రహ్మకు మినహా బయటగల మరే పదార్థమును కొంచెమైనను స్మరణయందుండదు. ఈ రీతిగా లోపలను బయటను ఏకరూపులై మద్రూపులగు వారికి బయటగల పంచమహాభూతములచే నిర్మితమైన శరీరమనడి ఆవరణ తొలగిపోయినట్లు కూడా తెలియనంత సులభముగా తొలగిపోవును. శరీరము ఉన్నప్పుడే ఈ శరీర ఆవరణను గురించిన దుఃఖము అతనికి ఉండనప్పుడు అది తొలగిపోవటం వలన మాత్రము అతడేలా దుఃఖించును? ఇట్టి వానికి శరీరము పోయినప్పటికీ లేక నశించినప్పటికీ అతని బ్రహ్మానుభవమునందు లేశ మాత్రమేని కొరత రాదు. అతని ఆ అనుభూతి ఏకత్వమనడి పోతపోసిన జీవించియున్న బొమ్మయే అగును. ఆ బొమ్మ నిత్యత్వమనడి చట్రమునందు అమర్చబడి సమరసత్వమనడి సముద్రమున కడుగబడి నామమనడి మలినము కూడా మిగిలియుండనంత స్వచ్ఛమైనదై ఉండును. లోతైన జలాశయమున కుండను ముంచినెడల దాని లోపలను నీరు నిండియుండును, బయటను కూడా నీరు నిండియే ఉండును. ఇట్టి సమయమున దైవ వశమున ఆ కుండ పగిలిపోయినదనుకునుము, అప్పుడు దానితో పాటు నీరు కూడా విడిపోవునా? పాము కుబుసమును విడిచినప్పుడు గాని లేక ఉమ్మదించుట వలన అనగా ఉడకపోత వలన మనుష్యుడు తన శరీరము పైన ధరించిన వస్త్రములను విప్పువేయుటచే గాని ఆ పాము యొక్క లేక ఆ మనుష్యుని యొక్క అంగములందు కూడా మార్పు వచ్చునా? అదే రీతిని ఈ నామరూపాత్మకమైన శరీరము నశించును. కానీ అందలి బ్రహ్మయనుడి సద్వస్తువు ఆ దేహాదులు లేకుండానే స్వస్వరూపముతో యథాప్రకారముగా ఉండును. అట్టి పరిస్థితిలో బ్రహ్మస్వరూపముతో పాటు సమరసత్వమును పొంది స్వయముగా బ్రహ్మత్వమును పొంది ఉన్న బుద్ధి ఏ రీతిని చిన్నాభిన్నము కాగలదు? కావుననే ఈ రీతిగా దేహావసాన సమయమున నన్ను తెలుసుకొని శరీరమును విడిచిన వారు మద్రూపులే అగుదురు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామేవైష్యస్య సంశయః. సాధారణముగా మనుష్యుడు తన మృత్యు సమయమున తన మనస్సును దేనిని ధ్యానించునో అతడు అదే అగుచుండును. ఒకడు భయము గలవాడై వాయువేగమున ఏదో వైపునకు పరిగెత్తసాగిననుకునుము. అతడు ఆకస్మికముగా ఆ పరిగెత్తుటలో నూతిలో పడెను. అతనికి ఆ సమయమున ఆ నూతిలో పడుటకు పూర్వము తనను కాపాడుకొనుటకు ఏ మార్గము అతనికి కనిపించకపోవటచే అతనికి నూతిలో పడుటకు మినహా మరే ఉపాయము లేకపోయినది. అదే రీతిని మృత్యు సమయమున జీవునకు ఏ కల్పన కలుగునో
ఆ కల్పనతో కలిసిపోవుటకు మించి ఆ ప్రాణికి మరే ఇతర ఉపాయము ఉండదు. అటులనే మేల్కొని ఉన్నప్పుడు జీవుడు ఏ విషయమును నిరంతరము ధ్యానించుకునునో అదే విషయము అతనికి నిద్ర వచ్చినప్పుడు స్వప్నమునందు కూడా కనిపించును. అదే విధముగా జీవించి ఉన్నప్పుడు జీవునకు పూర్తి కాని వాంఛల పట్ల మరణ సమయమున ఆ జీవునకు అనురాగము చాలా ఎక్కువగును. అంతేకాక మరొక నియమము గలదు. అదేదనా మరణ సమయమున జీవుడు దేనిని గురించి స్మరించునో దాని యోనియందే జీవుడు పోయి పడును. కావున ఎల్లప్పుడూ నీవు నన్నే స్మరణయందుంచుకునుము. నీవు కనులతో చూచునది, చెవులతో వినునది, మనస్సున చింతించునది, వాక్కుతో చెప్పునది అంతయు లోపలను బయటను అంతటను మద్రూపుడవై చూడుము, వినుము, చింతనమనర్చుము మరియు మాట్లాడుము. మద్రూపుడవుగానే అయి సమస్త ఆచరణములనొనర్చుము. అట్టి స్థితిలో ఎల్లప్పుడూ అంతటను నేనే సహజ భావమున సిద్ధింతును. ఓ అర్జున, నీవు ఈ విధముగా చేయగలుగు నెడల శరీరము నశించును అనడి మృత్యుభయమే మాత్రము నీకు ఉండదు. ఇట్టి స్థితిలో కేవలము యుద్ధము చేయుటకు నీకేల భయము కలుగును? నీవు వాస్తవముగా నీ మనోబుద్ధులను నా ఆత్మస్వరూపమునందు అర్పణమనర్చినచో నీవు మత్స్యరూపుడవే అయ్యదవని నీకు నేను ప్రతిజ్ఞ చేసి మాట ఇచ్చుచున్నాను. నీకిది ఎటుల సంభవించగలదని సంశయము కలుగునెడల నీవు ముందుగానే దీనిని అభ్యసించి అనుభవించుము. అప్పుడు నీకు ఫలసిద్ధి కానిచో నీవు సంతోషముగా నన్ను కోపగించవచ్చును. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఈ విధముకు అభ్యాసము వలన మాత్రమే ఈ కర్మయోగము చిత్తమును నిర్మలమైనదిగాను సమర్థమైనదిగాను చేయును. ఉపాయ బలము వలన కుంటివాడు కూడా పర్వతముపై కెక్కగలుగునట్ల కర్మయోగాభ్యాసము వలన నీవు నీ మనస్సును పరబ్రహ్మ మార్గమున లగ్నమనర్చుము. ఇట్లా చేసినచో మనస్సు శరీరములు ఉన్నప్పటికీ నశించినప్పటికీ కూడా ఏ విధమగు హానియు కలుగదు. మానవుని అనేక విధమగు అవస్థలలోనికి గుంపోయేడి చిత్తము ఆత్మయందు రమించుచో ఈ శరీరము ఉన్నది నశించినది అనడి ధ్యాస ఎవరికుండును? నదీ ప్రవాహముతో పాటు తీవ్రముగా ప్రవహించుచూ పోయి సముద్రమున కలిసిపోయిన నీరు తన వెనుక ఏమి జరుగుచున్నదో చూచుటకు మరలి వచ్చునా? ఎన్నడూనూ రాదు. అది సముద్రముతో పాటు ఏకరూపమును పొంది దానియందే ఉండిపోవును. ఇదే రీతిని చిత్తము కూడా చైతన్యమై పరబ్రహ్మయందే ఉండిపోవును.